దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇది సీయోను కొండపై నీళ్లు లేకుండా ఎండిపోయిన చెట్లు. ఎండిపోయినాయంటే 70% దెబ్బతిన్నాయి, కానీ అవి కూడా పూర్తిగా చనిపోలేవు. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సీయోను కొండపై డిజైన్గా మొలకెత్తుటకు ఒక గార్డెన్గా పెట్టిన చెట్లు ఈ ఎండగాలం మొత్తము నీరు లేకుండా ఉన్నవి, కానీ దేవుని కృప వలన చెట్లు ఎండిపోలేవు. దేవునికే మహిమ. ఎందుకంటే చెట్లు ఎండిపోతాయేమో అని చెప్పి చాలాసార్లు బాధపడ్డ దినాలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని చెట్లు ఎండిపోయినట్లు అయినాయి, కానీ అవి కూడా బతికినాయి. కనుక దేవునికే మహిమ. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. కనుక ఈ దినము కొండకాడికి వచ్చి తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వీటిని వీడియో తీయాలని అనిపించింది. అందుకని చెప్పి మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సీయోను కొండపై, ఎనికేపల్లి గ్రామం, మోమిన్పేట మండలం, వికారాబాద్ జిల్లా. కాకపోతే వర్షానికి ఇక్కడికి వచ్చి పడ్డాయి నీటి డ్రమ్ము. అందులో నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళన్నీ చెట్టు ఎండిపోతున్నాయి కదని పెట్టినాం. ఖాళీ డ్రమ్ములు ఉన్నాయి. ఆ డ్రమ్ములు నీళ్ళు ఉంటే ఏం కాకుండే. ఈ 3 సంవత్సరాలు ఏం కాలేదు, లాస్ట్కి 4వ సంవత్సరం అందులో నీళ్ళు లేవు కనుక గాలి వచ్చి 4 డ్రమ్ములు 4 రకాలుగా ఎండిపోయి ఎక్కడివక్కడ పడ్డాయి. కాకపోతే దేవుడిచ్చిన కాడికి నీళ్ళు లేకుండా చెట్లు బతికినాయి. అది గొప్పతనం. దేవునికే మహిమ. చెట్ల చూడండి, మంచిగా ఉన్నాయి. ఎంత విచిత్రం కదా. నీళ్ళు లేవు, నీళ్ళు ఉన్నప్పుడు చెట్టు బతకలేవు. ఇప్పుడు నీళ్ళు లేవు, వీటిని పోషించింది ఎవరు? దేవుడే. నేను 100% నమ్ముతాను. ఎందుకంటే ఒక్క బొట్టు నీళ్ళు పోయకుండా చెట్లు బతకడం అంటే విచిత్రం కదా. మేము మా మనమరాలు పుట్టినరోజు జ్ఞాపకార్థానికి 2 చెట్లు పెట్టినాం. ఆ చెట్లు కూడా అట్టినే బతుకున్నాయి. వాటికి ఒక 2 నెలలు మాత్రమే నీళ్ళు పోసినాం. తర్వాత ఇక ఇక్కడికి రావడానికి కష్టమైంది. ఇక్కడ ఇంకో డ్రమ్ వచ్చి పడ్డది. ఇక్కడ కూడా డ్రమ్ వచ్చి పడ్డది. ఇట్లా ఇది దారి, సీయోను కొండకు వస్తున్న దారి. ఇక్కడ పైన బోర్ ఉంటుంది. ఇక్కడ బాప్తీసం తొట్టి కూడా ఇక్కడ ఉంది, కొద్ది దూరాన. ఇట్లా ఉన్నాయి. ఇటు సీయోను కొండకు అనుమతులు లేవు, మందిరం కడుతున్నాడని ఒక సంఘము మందిరం కడుతుంటే ఇంకో సంఘం వారు వ్యతిరేకించారు. అదే దీనికి తోడు, ఈ కాలువకు తోడు. ఎందుకంటే అన్నదమ్ములు కొట్లాడినప్పుడు 2 పిల్లుల కొట్లాట, కోతి కొట్లాట నేను చిన్నప్పుడు చదివిన. 2 పిల్లులు కొట్లాడుతుంటే కోతి వచ్చి పంచాయతీ చెప్పి ఎక్కడ ఎక్కువైతే అక్కడ తినుకుంటా పోయింది. అట్లా ఇప్పుడు ఇక్కడ మేము కొట్లాడి నా సంఘానికి పెద్దరికం లేదు, ఇంకో సంఘం వస్తే అక్కడ మా పెద్దరికం నడవది అనే ఉద్దేశంతో వేరే సంఘస్థులు అంటే
ఎనికేపల్లి కాడ మాత్రం నేను కూడా అదే సంఘానికి చెందినవాడిని. అదే ఇతర గ్రామాలకు నేను పెడితే ఇంకో సంఘానికి వెళ్తాను. కానీ గ్రామంలో ఐక్యత ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకటే సంఘం ఉండాలని మేము అందరం కోరుకున్నాం. నాది కూడా అదే దినం. అందుకనే ఇగో చెట్లు చూడండి బతికినాయి, అన్ని చెట్లు బతికినాయి. ఇది 2వ గుంత, మందిరానికి వెళ్ళకుండా తీసిన గుంతలో భాగం. ఎల్లప్పుడూ లైట్లతో వెలుతురుదులుతూ దేవదూతలను తలపించే కొండల 2-3 సంవత్సరాలు చూడడం జరిగింది ఇక్కడ. తర్వాత సాతానుకు బలం ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఈ సంవత్సరము లైట్లు లేకుండా దారిలో నడవకుండా కాలువలు వేయడం జరిగింది. అందరు కూడా దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఇట్టి కొండకు మళ్ళీ అవకాశం ఇవ్వమని వేడుకోమని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.